కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్. అఖిల్ కెరీర్ గాడిలో పడిందని చెప్పేసి అభిమానులు అంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా అఖిల్కి కావాల్సింది ఇలాంటి డైరెక్టరే. నటులుగా జనాలలోకి వెళ్ళేటువంటి ఒక సెన్సిబుల్ సబ్జెక్టుల అవసరం పెరిగింది. ఆ సమర్థత ఉంది, ఆ టాలెంట్ ఉంది, అది ఆల్రెడీ ప్రూవ్డ్. భరద్వాజ గారు, అఖిల్ కెరీర్ గాడిలో పడిందని చెప్పేసి అభిమానులు అంతా హ్యాపీగా ఉన్నారు. అవును, లెనిన్ హిట్ అయింది, పెద్ద హిట్ అయింది అని చెప్పేసి నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు, ఎలాంటి స్టెప్ పడుతుంది అనేది అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అవును, అంటే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు డైరెక్టర్ పరశురామ్ది. పరశురామ్, ఓకే. పరశురామ్ సెన్సిబుల్ హిట్లు కొట్టినటువంటి డైరెక్టర్గా ఒక ఇమేజ్ ఉంది. అయితే తనని కొంచెం గీత గోవిందం సినిమాతో ఒక హైప్ వచ్చింది తనకి. అవును, 100 కోట్ల సినిమా. ఆ తర్వాత కొంత ఇబ్బంది, అంటే ఆ ఊపులో వచ్చినటువంటి సినిమానే సర్కారు వారి పాట కూడా. సర్కారు వారి పాట తన కష్టం తను పడ్డాడు, కానీ అది మహేష్ రేంజ్ సబ్జెక్టా కాదా, ఇలా రకరకాల చర్చలు జరిగి ఫైనల్గా అది ఒక బిగ్ ఓపెనర్గా మాత్రమే నిలబడింది ఆ సినిమా. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఒక ప్రయోగం చేశాడు ఆయన, ఫ్యామిలీ స్టార్. ఆ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అయితే ఇవ్వలేదు, మిక్స్డ్. దాంతో ఒక డిసప్పాయింట్మెంట్ మూడ్లో ఉన్నాడు అతను. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా అఖిల్కి కావాల్సింది ఇలాంటి డైరెక్టరే. అంటే ఒక ఆస్పిరేషన్ ఉండాలి డైరెక్టర్కి. ఒక సెన్సిబుల్ హీరో, ఒక ఇమేజ్ తెచ్చేసుకున్నటువంటి హీరో, ఒక ఫ్రెష్ హిట్ కొట్టినటువంటి హీరోతో నెక్స్ట్ పిక్చర్ ప్రాపర్గా చేయగలిగితే తనకి ఒక ఎలివేషన్ వస్తుంది. ఇప్పుడు ఆ టైంలో అర్జున్ రెడ్డి నుంచి గీత గోవిందం ఒక డిఫరెన్సే, అది పెద్ద వేరియేషన్ కదా. అలాంటి ఒక వేరియేషన్తో వచ్చినటువంటి హిట్ అది. ఇప్పుడు లెనిన్ నుంచి ఒక వేరియేషన్ కోరుకుంటున్నాడు అతను, అఖిల్. కాబట్టి పరశురామ్ బహుశా ఆ పద్ధతిలో ఏదైనా వెళ్ళాడా అని. లెనిన్ ఆల్రెడీ, అంటే ఇతనికి స్ట్రాంగ్ ఏరియాలో లెనిన్ నడిచింది ఆల్రెడీ. కాబట్టి తను కూడా తన జానర్ నుంచి కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి పరశురామ్. తద్వారా తనకు ఒక ఎలివేషన్ దొరుకుతుంది, తను ఇంకొక ఏరియాలో ఓపెన్ అవ్వాలి. అలా ఇతనికి ఉపయోగకరమే ఆ ప్రాజెక్టు, తనకి ఉపయోగకరమే. మనం చాలా చూసాం సెన్సిబుల్ సబ్జెక్టులు డీల్ చేయడంలో పరశురామ్కి కొంత ఎంటర్టైన్మెంట్ దీనిలో తీసుకెళ్తాడు. నారా రోహిత్ షోలో సినిమా చూశారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వచ్చి కూర్చున్నారు థియేటర్లో. అవును, అంటే తను ఎంటర్టైన్మెంట్ కూడా బాగా నడపగలడు. రవితేజతో చేసిన సినిమాల్లో అవునవును ఆ ఎంటర్టైన్మెంట్ బాగా నడిపాడు, అది కనెక్ట్ అయింది జనాలకి. ఆంజనేయులు అలా కొంత సెన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఇది చేయగలడు. అందుకని తనతో సినిమా చేస్తే అఖిల్కి కొంత వేరియేషన్ దొరుకుతుంది. అందుకని ఆ తరహా పద్ధతిలో వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, అది మంచి కాంబినేషనే అవుతుంది. అదే సర్కారు వారి పాటకు ముందు చైతన్యతో కూర్చున్నాడు చాలా రోజులు అని చెప్పేసి, చైతన్యతో సినిమా ఉండాల్సింది మహేష్తో వచ్చిందని చెప్పి తను జంప్ అయ్యాడని చెప్పి మాట్లాడారు అప్పుడు. అవును, ఇప్పుడు మళ్ళీ అక్కినేని కాంపౌండ్లోకి పరశురామ్ రీఎంట్రీ అంటున్నారు. అంటే అధికారిక సమాచారం కాదు, కానీ ఇంకా అంటే పరశురామ్ ఒక్కడే ఉందండి, రీసెంట్ డైరెక్టర్స్ని చాలామందిని గమనిస్తూ ఉండొచ్చు. అవును, ఎవరితోనైనా ఒక సెన్సిబుల్ సబ్జెక్టుతో వెళ్ళొచ్చు. ఇప్పుడు తను అంటే ఓపెన్ అవ్వాలి. అంటే మొన్నటిదాకా ప్రయోగాలు చేశారు, ఈ జానరా ఆ జానరా అంటూ ప్రయోగాలతో నడిచింది. ఫైనల్గా ఒక చోట స్టిక్ ఆన్ అయ్యారు, ఆ సినిమా సక్సెస్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్తో పరశురామ్ అనే ఉంది, ఇంకా కొత్త డైరెక్టర్లు చాలామంది, ఇప్పుడు లేటెస్ట్గా హిట్స్ ఇస్తున్నటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు ఆ చెన్నై లవ్ స్టోరీ చేసిన రవి నంబూరి ఇలాంటి వాళ్ళని కూడా గమనించవచ్చు. ఓకే, గమనించి కొంచెం పుష్ చేస్తే, అంటే కొత్త తరహా సబ్జెక్టులు కావాలి. అంటే ఓటీటీల నుంచి జనాల స్థాయి పెరిగింది. ఇప్పుడు స్టార్ మెటీరియల్ కంటే కూడా నటులుగా జనాలలోకి వెళ్ళేటువంటి ఒక సెన్సిబుల్ సబ్జెక్టుల అవసరం పెరిగింది. ఆడియన్స్ ఇదివరకట్లాగా లేరు. ఓటీటీలు వచ్చిన తర్వాత వీళ్ళ
జ్ఞాన పరిధి పెరిగింది. అంటే రకరకాల కంటెంట్స్కి ఓపెన్ అవుతున్నప్పుడు వాళ్ళ ఆలోచనల స్థాయి పెరుగుతున్నప్పుడు ఆ స్థాయికి తగినటువంటి కథలు డిజైన్ అవ్వట్లేదు. ఆ వ్యాక్యూమ్ ఒకటి ఉంది తెలుగు ఇండస్ట్రీ నుంచి, ఆ గ్యాప్ను ఫిల్ చేసే పద్ధతిలో కొత్త ఆలోచనలు చేస్తున్నటువంటి కుర్ర డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లతో గనక టీం అయితే డెఫినెట్గా అఖిల్ కెరియర్ పూర్తి స్థాయిలో గాడిలో పడిపోతుంది. ఓకే. అంటే రొటీన్ కమర్షియల్ దీనిలో ఉంటే జనాలు ఒకసారి అలా చూసి పక్కన పెట్టేస్తున్నారు. అలా కాకుండా టోటల్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేయాలి. అలా చేయగలిగితే అతని అవసరం చాలా ఉంది ఇండస్ట్రీకి. కనుక ఆ పద్ధతిలో కూడా డ్రైవ్ చేయొచ్చు. పరశురామ్ కూడా ఈ రొటీన్ ఫార్ములా కథలకి భిన్నమైనటువంటి కథ ఏదన్నా ప్రపోజ్ చేయగలిగితే డెఫినెట్గా అది వర్కౌట్ అయ్యే కాంబినేషనే అవుతుంది. ఓకే. నాగార్జున గారు కూడా నిజానికి అలాంటి కథలతోనే తను ఎలివేట్ అవుతూ వచ్చాడు మొదటి నుంచి. శివ, గీతాంజలి ఇవన్నీ ఇప్పటికీ మెమరబుల్ సినిమాలు ఆయన కెరియర్లో కూడా. అలాగే నాగ చైతన్య కూడా ఏమ్మాయి చేసావే ఇలాంటి సినిమాలతోనే అతను ట్రాక్లోకి వచ్చేసాడు, ఫామ్లోకి వచ్చాడు, నడిచింది. ఆయన తండేల్ సినిమా కూడా ఒక డిఫరెంట్ ఏరియాలో ఓపెన్ అయ్యే సినిమానే. అవును. కాబట్టి అలాంటి కొంత డిఫరెన్స్ ఉన్నటువంటి సబ్జెక్టు ప్రస్తుతం ప్రపంచం ఎక్కడ ఎక్స్పోజ్ అవుతోందో దాన్ని మ్యాచ్ చేసేటువంటి కథల ఎంపిక జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది చేసుకోగలిగితే అంటే అతను ఎగ్జిక్యూట్ చేయగలడు. ఆ సమర్థత ఉంది, ఆ టాలెంట్ ఉంది, అది ఆల్రెడీ ప్రూవ్డ్. ఏ పద్ధతిలో ఏ వేరియేషన్లోనైనా తను వెళ్ళగలడు. కానీ ప్రాపర్ సబ్జెక్టు పడటం లేదు అనేదే బాధ. ఈవెన్ లెనిన్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఆ సినిమా తన ఇమేజ్ మీద నడిచిపోయి జనాలని పూల్ చేయగలిగింది. వసూళ్ళు కూడా బాగానే తీసుకురాగలిగాడు, నెంబర్ క్రియేట్ చేశాడు. సో ఇతనికి గనక ఒక సెన్సిబుల్ సబ్జెక్టు పడి జనాలు చూస్తున్నటువంటి కంటెంట్లకు మ్యాచ్ అవుతున్నటువంటి పద్ధతిలో గనక ట్రావెల్ ఉంటే ఇక నాగార్జున గారికి ఇబ్బంది లేదు. ఓకే. ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండానే కెరీర్ వెళ్ళిపోతుంది. ఓకే. ఆ ఏరియాలో కొత్త డైరెక్టర్ల మీద, కొత్త తరహా కథల మీద, కొత్త కాన్ఫ్లిక్ట్లు పట్టుకొని ఆర్గనైజ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఆయన. ఓకే. అలా వెళ్ళటానికి పరశురామ్ కూడా ఆ తరహా కథతో వెడితే, అంటే మనకి గతంలో ఆయనకు వచ్చిన 2 ఇబ్బందులు. నిజానికి సర్కారు వారి పాట అది లైన్ బాగానే ఉంటుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ దగ్గర కొంత మ్యాచ్ అవ్వలేదు మహేష్ బాబు ఇమేజ్కి అనేదే తప్ప ఐడియాలో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే విజయ్ దేవరకొండ సినిమాలోకి వచ్చేసరికి బర్డెన్ ఉంది వీళ్ళ మీద, గీత గోవిందం తాలూకా బర్డెన్ ఉంది. దాన్ని మించి ఎంటర్టైన్ చేయాలి అనే దానిలో కొంచెం నేల విడిచి సామ్ చేశారు, అది మిస్ఫైర్ అయింది. ఓకే. ఇప్పుడు అవేవీ లేవు, ఆ ఇబ్బందులు ఏవీ లేవు. కాబట్టి తను ఒక కొత్త తరహా కథని ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే చెప్పచ్చు. ఓకే. చెబుతూ తన్ని ఉపయోగించుకొని సినిమా చేయగలిగితే తనకి ఉపయోగం ఉంటుంది, అఖిల్కి ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ.